ప్రతి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ నారాయణపేట శాసనసభ్యురాలు చిట్టే పత్రిక మేడం గారు ప్రసంగిస్తారు. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంతో అగ్రస్థానంలో నిలిచినటువంటి విద్యార్థులకు 2,16,000 రూపాయలను మల్మూరు వెంకటన్న గారు మరియు వంశీ చంద్రారెడ్డి అన్న గారు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 10th క్లాస్ పరీక్ష అంటే చదువుకోవాలని చూస్తారు. చదువుతున్నారా లేదా? చదువుతుండ్రా? గట్టిగా చదువుతుండ్రా? మరి అదేవిధంగా మీ ముందుకి అన్నవాళ్ళు వచ్చి ఈరోజు ఏదైతే ఎగ్జామ్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ NSCOI ద్వారా జరగబోతుందో దాని అందరి కోసం ఒకటే మీ అందరికీ ఏంటంటే ఎంకరేజ్ చేద్దామని, ఆల్ ది బెస్ట్ చెప్తామని ఒకటే. దాంతో పాటు ఏదైతే బహుమతి 2,116,000 రూపాయలు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా దీనితోనన్నా ఇంకేంటంటే ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఇంకా చదువుతుంది అవుతుంది మనకు కూడా. అవునా అవునంటారు, తలాడిస్తారు. మరి అబ్బాయిని తలాడిస్తలేదు, ఇప్పుడు అమ్మాయిలే వస్తారా ఫస్ట్? మరి వస్తారా? ఎవరు వస్తారు టాపర్? ఎవరు క్లాస్ లో మీకు? ఎవరు సార్ టాపర్? అఖిలేష్ టాపర్. నువ్వే టాపరా? అదో మరి అందరు మరి ఇంకా గేరప్ కావాలి జల్దీ. 1 month 15-20 days ఉన్నారు. 20 days ఉన్నాయి కాబట్టి అందరూ కష్టపడి చదువుకోండి. ఏదైతే ఉట్టి ప్యాడ్లు ఇచ్చిండ్రు పైసలు వస్తున్నాయని కాదు, ఫ్యూచర్ కూడా ఆలోచించి మన ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి మంచి. ఇప్పుడు ఎక్కడ పోయినా 10th క్లాస్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇప్పుడు నేనైనా కూడా ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు నేను పీజీ చేస్తున్నానా, పీజీతో పాటు ఇది చేస్తున్నా కాబట్టి నన్ను కూడా ఫస్ట్ అడిగేది 10th క్లాస్ సర్టిఫికేట్. మీరు ఏ జాబ్ తీసుకోవాలనుకున్నా, ముందు చదువుకోవాలనుకున్నా ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకోండి, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు ఏవైనా అవసరాలున్నా ఏమున్నా కూడా తప్పకుండా ముందుకు రండి. అట్లా అని చెప్పి ఇప్పుడు ప్రెషర్ ఎక్కువైంది 10th క్లాస్ అని చెప్పి ఆ ప్రెషర్ కూడా తీసుకోకుండా ప్రశాంతంగా చదువుకొని మీరందరూ కూడా టాపర్స్ కావాలని కోరుకుంటూ మీ అందరికి మళ్ళీ ఒకసారి ఆల్ ద వెరీ బెస్ట్.